నటరత్న ఎన్టీఆర్ గారితో ఆరంభమైన డివిఎస్ ప్రొడక్షన్ సంస్థ ఆయనతో వరుసగా మంగమ్మ శబదం, పిడుగు రాముడు, తిక్క శంకరయ్య, గండికోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు, ధనమా దైవమా వంటి జనరంజక చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ అధినేత డివిఎస్ రాజు గారు ముందుగా కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిన్ననాటి స్నేహితులు నిర్మించారు. ఆ తర్వాత శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారు జంటగా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రమే జీవన జ్యోతి. ఈ చిత్రానికి కె రామలక్ష్మి గారు మూల కథను అందించగా దానికి కె విశ్వనాథ్ గారు స్క్రీన్ ప్లే సమకూర్చారు. 1975 మే 16న విడుదలైన జీవన జ్యోతి సినిమా అనూహ్య విజయం సాధించింది. శోభన్ బాబు గారి కెరీర్లోనే బిగ్ హిట్ గా నిలిచింది జీవన జ్యోతి. 1975 బ్లాక్ బస్టర్ గాను జీవన జ్యోతి వెలిగింది. మదర్ సెంటిమెంట్తో రూపొందిన చిత్రం జీవన జ్యోతి. తన తోడి కోడలు కొడుకును సొంత కొడుకులా లాలిస్తూ సాగిన హీరోయిన్ ఆ బాబు మరణంతో పిచ్చితవుతుంది. తరువాత ఆమె కన్న కూతురు కొడుకు కూడా అచ్చు ఆ బాబులాగే ఉండటంతో ఆ పిల్లాన్ని చూసి మామూలు మనిషి అవుతుంది. తల్లి కోసం కూతురు చేసిన త్యాగంతో జీవన జ్యోతి ముగుస్తుంది. వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అల్లు రామలింగయ్య గారు, రాజుబాబు గారు, సత్యనారాయణ గారు, శుభ గారు, నిర్మలమ్మ గారు తదితరులు నటించారు. సముద్రాల జూనియర్ మాటలు సమకూర్చిన ఈ సినిమాకు సి నారాయణ రెడ్డి గారు, కొసరాజు గారు పాటలు పలికించారు. కెవి మహదేవన్ గారి స్వరకల్పన చేసిన పాటలన్నీ విశేషాదరణ చూరగొన్నాయి. జీవన జ్యోతి ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డుకు ఎంపికయ్యింది. అలానే ఉత్తమ కథా రచయిత్రిగా కె రామలక్ష్మి గారు సైతం నంది అవార్డును అందుకున్నారు. శోభన్ బాబు గారి కెరీర్లో 1975 సంవత్సరం మరిచిపోలేని మధురానుభూతిని పంచింది. ఆ ఏడాది శోభన్ గారు నటించిన 8 సినిమాలు రాగా అందులో దేవుడు చేసిన పెళ్లి, జీవన జ్యోతి, బలిపీఠం, జేబు దొంగ, సోగ్గాడు డైరెక్ట్గా శతదినోత్సవాలు చూశాయి. అందులో బిగ్ హిట్ జీవన జ్యోతి 12 కేంద్రాల్లో శతదినోత్సవం చూసిన ఈ సినిమా హైదరాబాద్లో షిఫ్ట్ పై సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఆ ఏడాది శోభన్ గారి షోగ్గాడు 19 కేంద్రాల్లో 100 రోజులు నడిచినా జీవన జ్యోతి స్థాయి వసూలు చూడలేకపోయింది. అప్పటిదాకా కె విశ్వనాథ్ గారి కెరీర్లోనూ జీవన జ్యోతియే బిగ్ హిట్ అయ్యింది. తరువాత శంకరాభరణంతో కళా తపస్వి వసూళ్ల వర్షాల్లో తడిశారు. జీవన జ్యోతి హిట్ తర్వాత శోభన్ బాబు గారితో డివిఎస్ రాజు గారు జీవిత నౌక, కాలాంతకులు వంటి సినిమాలు తీశారు.